మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం. కరీంనగర్ నుండి కృష్ణ చైతన్య అనే బీటెక్ విద్యార్థి అడుగుతున్నాడు. కరీంనగర్ నుండి కృష్ణ చైతన్య అనే బీటెక్ విద్యార్థులు మొబైల్ ఫోన్కి ఎక్కువగా అలవాటు పడకుండా సృజనాత్మకంగా ఎదగడం ఎలా? నా వయస్సుకి ఇది చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య, ఉపాయాన్ని సూచించగలరు. మొబైల్ ఫోన్తో ఎలా ఉండాలో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా వదిలేసే వ్యవహారం కాదు ఇది. ఇప్పుడు కృత్రిమ మేధ వచ్చిన తర్వాత అది నిత్యావసర వస్తువు అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంతవరకు ఏదో స్మార్ట్ ఫోన్ వాడను అన్నాను. నేను ఏమో దీని మీద ఆధారపడాల్సి వస్తే వాడాలేమో నాకే అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక ముందు ఇప్పటికే విమాన ప్రయాణం చేస్తుంటే సార్ డీజే యాత్రలో పెట్టుకోండి సార్ అంటున్నారు వాళ్ళు. అది మరి స్మార్ట్ ఫోన్ వాడకుండా అది ఎలా సాధ్యం? కానీ అది ఆ డీజే యాత్రలో కడితే తేలికైపోతుంది వ్యవహారం, ఇంత ఇబ్బంది కాదు. ఇప్పుడు తప్పనిసరి అవుతుందేమో. అందుకే దాంతో ఎలా ఉండాలో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడాడు. కానీ వ్యాసుడు విరాట పర్వంలో చెబుతాడు, అత్యాసక్తిరనర్థాయ దూరాసక్తిశ్చ నిష్ఫల సేవ్యతాం మధ్యభావేన రాజవహ్ని గురుస్త్రియక అని ఆ కాలపు సమస్య చెప్పాడు. ఆ రాజవహ్ని గురుస్త్రియ అనేది మార్చి మనం స్మార్ట్ ఫోన్ ఫీచరాణిచ అని మార్చుకుంటే చెప్పాడు. ఈ శ్లోకం మన చేతిలో ఉంది, ఏముంది దానికి? అనుష్ఠుప్ ఛందస్సు. సంస్కృతంలో అన్నింటిలోకి తేలిక ఛందస్సు ఏమిటంటే అనుష్ఠుప్, తెలుగులో తేలిక ఛందస్సు ఏమిటంటే ఆటవెళ్తాయి. నువ్వు మామూలుగా మాట్లాడినా ఆటవెళ్ది అవుతుంది. అది సంస్కృతంలోనూ అంతే. రాజవహ్ని గురుస్త్రియక, రాజు అగ్ని, గురువు గారి భార్య లేదా కూతురు. ఎందుకంటే గురుకులంలో ఉండే విద్యార్థులకి ఇది సమస్య పూర్వం. రాజు అప్పుడప్పుడు గురువు ఎదురుగా ఉంటాడు, గురువు గారి భార్య గురువు గారి అమ్మాయి కూడా అక్కడే ఉంటారు. అగ్నిహోత్రం లేకుండా గురువు గారి గృహం ఎలా ఉంటుంది? రాజు అప్పుడప్పుడు గురుకులాలు ఎలా ఉన్నాయో చూడడానికో గురువు గారిని పర్యవేక్షణ డిఈఓ కాదు, గురువు గారి మీద గౌరవంతో దర్శనానికి వస్తారు. ఎలా ఉండాలి అంటే ఈ విద్యార్థి అయ్యాక ఒక్కోసారి రాజు దగ్గర ఉద్యోగం కూడా చేయొచ్చు. దానికి ఎలా చెప్తా అంటే ఈ ముగ్గురు రాజు, అగ్ని, ఈ గురు సంబంధమైన స్త్రీలు, వీళ్ళతో నువ్వు ఎలా ఉండాలంటే అత్యాసక్తిని అనర్థాయ, బాగా పూసుకున్నావా కొంపలు అంటుకుపోతాయి. దూరాసక్తిశ్చ నిష్ఫల, మరీ దూరంగా ఉన్నావా పని జరగదు. అందుకని ఏం చేయాలి? సేవ్యతాం మధ్యభావాన, సెలెక్ట్ ది మీడియం వే. అందుబాటులో ఉండాలి. మధ్యభావంతో సేవ్యత, అందుబాటులో ఉండడం కాదు. అందుబాటులో ఉంటే అత్తమాని పిలుస్తారు. నీకు అర్థం కదా? ఇప్పటికీ యూనివర్సిటీ ఉద్యోగాలు చేస్తున్నావు, అందుబాటులో ఉండకూడదు. అందుబాటులో ఉన్నా కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ రాకుండా చూసుకుని అండమాన్లో ఉన్నానని చెప్పాలి. అప్పుడు మన పిలవరు. అదే లౌక్యం, అంతే. అబద్ధం చెప్పేందుకు అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలి. అర్థమా? అందుబాటులో ఉన్నాం కదా అని అస్తమాటు వెళ్ళేమనుకో ఆసుపత్రిలో ఉంటాం, తర్వాత అందుబాటులో ఉండవు. అదే లౌక్యం. అందుకని రాజవహ్ని గురుస్త్రీ, రాజుకి అగ్నికి గురు సంబంధమైన వాళ్ళకి నువ్వు ఆ పిలిచినప్పుడు ఏదో పలికేలాగా ఆ తగినంత దూరంలో. ఎందుకంటే వాళ్ళతో మనకి ఆవిడ అన్నం పెట్టాలి. గురువుగారు అమ్మాయి ఉన్న అమ్మ బాగున్నావా అని పలకరించాలి. ఇంకొంచెం ఎక్కువ పలకరించామనుకో ఎస్ఎంఎస్ ఉంటుంది అమ్మాయి. కచుడు దేవయ్యాని కథ అంతా అదే కదా, చంపేసింది వాడిని పట్టుకుని. సుఖంగా ఉన్న బృహస్పతి కుమారుని వెధవం చేసి శాపాలు ఇచ్చింది ఈవిడ దౌర్భాగ్యం. ఈ తండ్రి దీన్ని సమర్థించాడు ఈ దేవయాన్ని పట్టుకుని. మరి అలాగైనా పోయిన కచురు మీద ప్రేమ లేదా అంటే మృత సంజీవన ద్వారా 3 సార్లు బతికించాడు. మరి యామనాలు పాప శుక్రాచార్యుడు ఈ పుత్రికా వ్యామోహం వల్ల తన ధర్మ నిర్వహణ మధ్యలో పడిన ఘర్షణకి ఈ కచుడు 3 సార్లు చచ్చి బతికాడు. చివరి వరకు దేవయాన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు ఆయన. అంటే అందరూ ధర్మమే. శుక్రాచార్యుడు కంటే ధర్మవేత్త ఎవరు? ఆయన కూడా ఘర్షణ చెప్పానుగా, ఇష్టానికి ధర్మానికి మధ్యలో వచ్చేదే సమస్య. లేదా సమస్య రాదు. దేవయానంటే ఇష్టం, ఆయన ధర్మమేమో కచుడిని సమర్థించాలి, మధ్యలో ఘర్షణ పట్టాడు. అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ విషయంలో ఎలా ఉండాలి? అత్యాసక్తిని అనర్థాయ, అస్తమానం పట్టుకుని కెలుగుతూ కూర్చున్నాం అనుకో అనర్థమేది, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పైగా ఎడిక్ట్ అవుతున్నారు ఈ మధ్యన. ఎలా తయారైందంటే పరిస్థితి, ఒక 10 నిమిషాలు ఫోన్ ఇక్కడ పెట్టాడు అనుకో, ఏది మోగలేదనుకో టిక్కుమని వీడే చూస్తున్నాడు. అది అంత అలవాటు అయిపోతే ఎలాగా? అది మోగకపోతే నీకు మంచిదే కదా, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, మోగాలని ఎందుకు అనుకుంటున్నావు? దీనికి ఒక ఉపాయం ఏమిటంటే, వీళ్ళు చేసినా చేయలేకపోయినా నేను చెప్పగలిగింది, ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ నేను పొద్దున్న 1 గంట సేపు వాడతాను, సాయంత్రం 1 గంట సేపు వాడతాను, మిగిలినప్పుడు వాడను. దాంట్లో ఉన్న అన్ని ఫీచర్లకి నాకు పరిజ్ఞానం ఉన్నంత వరకు ఏది అవసరం లేకపోతే ఇది కట్టేయడానికి అవకాశాలు ఉన్నాయా? మరి కట్టేయచ్చు కదా. అన్నీ ఆన్ చేసి పెట్టుకున్నవరే, అన్ని కిటికీలు తెరిచి పెట్టేసి గాలి వస్తుందంటే రాదా?
నీకు దక్షిణపు గాలి అవసరం, దక్షిణం కిటికీ ఉత్తరం కిటికీ మూసేయి. మాకేమిటో అన్నీ తెరుచుకోవడం చిన్నప్పటి నుంచి సంప్రదాయం. అయితే రొంప దగ్గు భరించడం కూడా సంప్రదాయం, భరించు. ఇదేమిటి ఈ శాదస్తం? అవసరం లేనిది మూసేయాలి. అంటే దాని ఏ ఫీచర్ అవసరం లేదో అది మూసేయి, మిగిలిన ఉంచు. మనకి నా ఫోన్ ఎలా వాడుతున్నాను నాకు అందులో ఏమి లేవు. ఫోన్ నాకు అప్పుడప్పుడు సందేశం టిక్కుమండి నేను చూడను. నా పని అంతా అయ్యాక అప్పుడు ఫోన్ తీసినప్పుడు సందేశం ఏముందో చూస్తా. ఏమిట్రా మనకి యమధర్మరాజు నుంచి సందేశం వస్తుందా నాకు అర్థం కాదు. వస్తే మనం చెప్పినా ఏమో ఉపయోగంలో రిప్లై. ఇక మిగిలిన వాడు ఎవడు సందేశం పంపినా మనకి సంబంధం లేదు. విష్ణుమూర్తి నుంచి మనకి సందేశం రాదు, అంత అదృష్టం లేదు. ఇంకేమిటి, ఎవడరా సందేశం పంపేవాడు, ఎవడు పంపితే మనకేమిటి? అన్నీ మన మనస్సులో ఉండే కోరికల మీద ఆధారపడ్డా. నాకు అక్కర్లేదు అనుకుంటే ప్రపంచం అంతా గరికిపాటి తీసే. అది ఆ నిబంధనలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. యువతరం అందరినీ ఓ గంట పొద్దున్న 2 గంటలు సరిపోదా? 2 గంటలు ఇంకేం కావాలి? మిగిలినప్పుడు అది నోటిఫికేషన్ రాని, ఫోన్ రాని, ఏం చెవులో గొడవ చేయను నేను దీని. కాకపోతే ఫోన్ వస్తే మాట్లాడతా. అది కూడా చూసుకుని అది పేరు బట్టి నెంబర్ బట్టి తెలిసిపోతున్నాయి ఈవేళ. అసలు ముందు యువతరం అలవాటు చేసుకోవాల్సింది అన్ని నెంబర్లు అందులో ఎక్కించవద్దు. ఇది చాలా మూల సూత్రం. నా ఫోన్లో నా మెనూలో అన్ని అక్షరాలు కలిపి ఒక 25-30 ఉంటాయి అంతే, ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు. నేను అన్ని ఇలా నెంబర్ ఫీడ్ చేసుకోండి అని ప్రతి వాళ్ళు తప్పకుండానో భలేవాడి అంటాను. నేను చేయను, నాకు అవసరం లేదు ఆయనతోటి. నాకు బట్టలు ఉతికే మనిషితో అవసరం, అంజమ్మతో అవసరం, పని మనిషి అది రాకపోతే నేను దోమలు ఎక్కడ. అవి చేసుకుంటా. నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ నాకెందుకురా? ఆయన చేసుకుంటాడు, ఆయన అవసరం అయితే లేకపోతే మానేస్తాడు. అది చేస్తాడు, మాట్లాడతాం. మన కుదరలేదు, మన టైం ఉంది కదా, 4 to 5. 4 to 5 అండి, నమస్కారం. ఆయన మనం చేసేదేం లేదు, ఎందుకంటే ఆయన నుంచి మనం ఏం ఆశించట్లేదు, మనం భయపడట్లేదు. ఆశించడమే సమస్య. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కొంచెం భయపడక తప్పదు కదా. కానీ ఆ ఆఫీసర్ చేశారనుకో తీమను. నోటిఫికేషన్లు ఇవి కూడా ఏవి ఎక్కడి నుంచి రావచ్చో ఎక్కడి నుంచి రాకూడదో నిర్ణయించుకుందుకు ఇవాళ టెక్నాలజీలో సమస్త సౌకర్యాలు ఉన్నప్పుడు ఇంకా మొబైల్కి ఎలా అలవాటు పడుతున్నామంటే మన బుద్ధి దోషమే కదా అది. దానికి ఒక నియమిత సమయం పెట్టుకుని దూరంగా ఉన్నప్పుడు దూరంగా, దగ్గరగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా ఈ మధ్య నాకే ఓ మోజు పుడుతోంది, ఇంతంత ఓ పద్యం కావాలి నాకు సభలో చెప్పాలి. ఎక్కడో ఎప్పుడో చెప్పిన పద్యం అది నాకు వెంటనే దొరకాలి. నేను ఫైల్స్ అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇవి మొత్తం ఇందులోకి ఎక్కించి పారేస్తే నీకు అరస లాంటి వాడుకో ఇచ్చేసి ఎక్కించి పారేయమంటే మొత్తం నేను అంతరంగమందు అని ఒక నొక్కగానే మొత్తం పద్యం వచ్చేస్తుంది కదా. అది నాకే అనిపిస్తుంది వచ్చి ఇంత సులువైన టెక్నాలజీ ఉంది కదా, అందుకని మనం ఇలా నొక్కితే మనది. నేను ప్రయాణం చేస్తూ కూడా నొక్కితే ఆ పద్యం వచ్చేస్తుంది. లేకపోతే ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ అమ్మనో నిన్నో ఎవరినో అడగాల్సి వస్తుంది. ఉండకపోతే ఇబ్బంది కదా. అంటే ఉపయోగించుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. టెక్నాలజీని అభివృద్ధిని ఎవరు ఆపలేరు. సూర్యుడిని ఎవడాపుతాడు, ఆకాశాన్ని ఎవడాపుతాడు, గాలిని ఎవడాపుతాడు. ఆ గాలి మనకు తగిలేక చేసుకోవచ్చు, తగలకుండా చేసుకోవచ్చు. ఇదంతా మన మనోనిగ్రహం మీద ఆధారపడింది. ఒక్కటే సూచన, నియమిత సమయం పెట్టుకుని మిగిలిన సమయాల్లో నేను ఫోన్ ఆన్సర్ చేస్తాను తప్పితే నోటిఫికేషన్లు చూడను అనుకుంటే చాలా తగ్గిపోతుంది. అది అప్పుడు ఉపయోగిస్తుంది కూడా. అద్భుతం. ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లోనే నేను ప్రత్యక్షంగా అనుభవించిన విషయాన్నే చెబుతున్నాను. డిజిటల్ వెల్బీయింగ్ అనే ఒక యాప్ ద్వారా, ఒక ఫీచర్ ద్వారా ఒక్కొక్క యాప్కి మనం ఇన్ని నిమిషాలు మాత్రమే ఒక సమయం కూడా పెట్టుకునేందుకు అవకాశం ఉంది. కొన్ని యాప్ల నోటిఫికేషన్లకి ముఖ్యమైన వాళ్ళు మెసేజ్ చేస్తే ఒక సౌండ్, అతి ముఖ్యం కానివి ఇంకొక సౌండ్ పెట్టుకునేందుకు కూడా అవకాశం ఉంది. చాలా యాప్లకు మనం ఈమెయిల్ నోటిఫికేషన్లు, రకరకాల నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల మనం ఒక పని మీద ఫోన్ తెరిస్తే 100 పనులు మీద పడుతూ ఉంటాయి. అందుకని వీటిని కాస్త జాగ్రత్తగా వ్యవస్థీకృతం చేయగలిగితే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అందుకని కొంచెం ప్రయత్నం చేయాలి, కాస్త మనస్సును నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. ఇది ముఖ్యంగా యువతరం అందరికీ కూడా వస్తున్న సమస్య. దానిని సానుకూలంగా వినియోగించగలిగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నాన్నగారు చెప్పారు. వాటిని సానుకూలంగా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.